శ్రీకాకుళం జిల్లా ఆ ప్రాంతాలకి ఒకసారి మీరు అటు వెళ్తే బాగుంటుందని చెప్పి ప్రసాద్ పాల్ పాస్టర్ గారు మరి పాల్ దినకర్ అయ్య గారిని చైతన్య అయ్య గారిని ఒకరోజు మరి మాట్లాడుతూ తీసుకొని వస్తానయ్యా అని చెప్పి అయ్యా తీసుకొని రండి అని చెప్పినప్పుడు తీసుకొని వచ్చారు. ఆ రోజు వచ్చినప్పుడే మన గ్రేస్ అమ్మ గారు బెతెస్తా లోచర్ల చర్చి యానివర్సరీ కొంతమంది సేవకులు మీరు మాకు పరిచయం చేయాలి అని అన్నప్పుడు తప్పనిసరిగా అయ్యగారులు రండి సార్ అని వచ్చినప్పుడు ఆ రోజు వర్షం అయినప్పుడు అయ్యగారులు కారుతో వచ్చారు. ఇంటికి వచ్చిన తర్వాత ప్రార్థన చేసి అప్పుడు లోచర్లో వెళ్ళాము. ఆ రోజు అయ్యగారులు వర్షిప్ నడిపించారు. అమ్మగారికి పరిచయం చేశారు. అక్కడ ఉన్న సేవకులు కొంతమందికి పరిచయం చేయడం జరిగింది. అయ్యా రండి తప్పనిసరిగా మా ప్రాంతాల్లో సువార్త చేద్దామని ఆహ్వానించినప్పుడు మరి దేవుని సేవకులు మన ప్రాంతానికి వచ్చి సువార్త ప్రకటించడానికి ప్రభు కృప చూపించారు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. నేను మన సేవకులందరూ కూడా వాట్సాప్లో తెలియపరిచాను, అయ్యా ఇలాగా సువార్త టీం వస్తుంది, ఎవరైనా మీ ప్రాంతాల్లో సువార్త ప్రకటించాలని ఆసక్తి ఉంటే నాకు తెలియపరచనంటే కొంతమంది తెలియపరిచారు. కానీ దేవుని యొక్క నడిపింపే, దేవుని కృప. అయ్యగారులు దగ్గర మా చర్చిలో ఒక 8 రోజులు ఉన్నారు. పాల్ దినకర్ అయ్య గారు, చైతన్య అయ్య గారు, బాలు ఒక 8 రోజులు ఉండి నేను ఒక 10 రోజులు అయ్యగారులతో పాటు సువార్త మన చుట్టుపక్కల ప్రాంతాలు చేయడం జరిగింది. తర్వాత అమ్మగారికి నేను చెప్పినప్పుడు అలాగే తమ్ముడు తప్పనిసరిగా మా ప్రాంతాలన్నీ అయ్యగారాలు మేము సువార్త చేయిస్తాం అని చెప్పి అమ్మగారు కూడా ఆహ్వానించి అమ్మగారు అక్కడ అపార్ట్మెంట్లో రూమ్ ఇచ్చి అక్కడ కూడా ఒక 10 రోజులు అలాగే అక్కడ ఉండి అమ్మగారు ఆధ్వర్యంలో కూడా కొన్ని దినాలు తిరగడం జరిగింది. దేవునికి స్తోత్రం. తర్వాత మరి రామభద్రపురం నుంచి కిరణ్ పాస్టర్ గారు, చంద్ర అయ్య గారు కుమారులు, దేవుని సేవకులు కిరణ్ పాస్టర్ గారు అన్న యూత్ మీటింగ్ కూడా పెడదామని అంటే తప్పనిసరిగానే యూత్ మీటింగ్ ఒకటి మన చర్చిలో జరిగింది. ఆ యూత్ మీటింగ్లో అన్నలు అలా పరిచయం అవడం, ఆ ప్రాంతాలకు వెళ్ళడం, అలాగా ఒక్కొక్కరు అంటే అంత దేవుని ఏర్పాటు, దేవుని యొక్క ఏమంటే ఆ సమకూర్పు చూడాలి. దేవునికి స్తోత్రం, ప్రభుకి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని సేవకులారా, దేవుని బిడ్డలారా, నేను ఇంతవరకు నేను చిన్నప్పటి నుండి సేవకులు అంటే నాకు చాలా ఇష్టం. సేవకుల దగ్గర నేను పరిచర్య చేస్తూ పెరిగానండి. మందిరంలో బొబ్బులు ఐపీసీ దానిలయ్య గారి దగ్గర, మా ఊర్లో కూడా మందిరంలో సేవకుల దగ్గర పరిచయం, వాళ్ళు ఏ పని చెప్తే అలా పెరిగాను. చాలామంది సేవకులను చూశాను, కానీ మరి సువార్త భారము కలిగి సువార్త ప్రకటించాలని భారము కలిగినటువంటి సేవకులు, తగ్గింపు కలిగినటువంటి సేవకులు చైతన్య అయ్య గారు, పాల్ దినకర్ అయ్య గారు, వారి టీము. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు చెప్పారు కదా, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించాలి. రక్షించబడిన మనము అనేకులను రక్షించాలి. బ్రతికున్నప్పుడే సువార్త చెప్పాలి, చనిపోయిన తర్వాత దేవునికి లెక్క చెప్పాలట ఒక దైవజనులు చెప్పారు. బ్రతికున్నప్పుడే సువార్త చెప్పాలి, చనిపోయిన తర్వాత లెక్క చెప్పాలి. దేవుని సువార్త పని చాలా గొప్పది. నెహెమ్యా గ్రంథంలో నెహెమ్యా భక్తులు అంటారు, ఈ పని గొప్పది. దేవునికి స్తోత్రం. సంఖ్యాకాండంలో ప్రభు వాక్యం సెలవిస్తుంది, దేవుని దయ వలనే ఈ గొప్ప పని కొరకు దేవుడు మనల్ని పిలిచాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. కనుక దేవుని యొక్క సేవకులారా, దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మరి దేవుని దాసులు, మరి మన ఆంధ్ర రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రం అనేక ప్రాంతాల్లో వాడబడుతున్న దైవజనులు రవి విల్సన్ అయ్య గారిని ప్రేమపూర్వక మన వేదిక మీద ఆహ్వానిద్దాం. అయ్యగారు వస్తున్న చప్పట్లు కొడుతూ ప్రభుని మహింపరుద్దామండి. అటు ఇదిగానే మరి గాయకులు జోయిల్ విల్సన్ అయ్య గారిని కూడా వేదిక మీద ప్రేమపూర్వక ఆహ్వానిస్తున్నాం. అందరం చప్పట్లు కొడుతూ అయ్యగారిని కూడా ఆహ్వానిద్దాం. దేవుని కృప. అయ్యా ప్రైజ్డ్ అయ్య
దేవునికి మహిమ కలుగును గాక. స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని సేవకులారా, దేవుని బిడ్డలారా, ఈ యొక్క కార్యక్రమానికి మరి విచ్చేసినటువంటి మా రాజా మండలం సేవకులందరికీ హృదయపూర్వక వందనాలు. ఆయా ప్రాంతాల నుంచి వచ్చినటువంటి విశ్వాసులందరికీ వందనాలు. మరి చైతన్య అయ్య గారు, వారి బంధువులు, సిస్టర్ గారు, వారి మాయి గారు, వారి టీం అంతా విశాఖపట్నం నుంచి ఒక 3 కార్లతో వచ్చారు. తాడేపల్లిగూడెం నుంచి పాల్దినకన్నయ్య గారి యొక్క తమ్ముడు గారు, వారి టీము వచ్చారు. మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఈ ప్రాంతంలో ఇలాంటి సేవకుల యొక్క పాదధూళి, ఈ ప్రాంతాల్లో ఇలాగ సేవకులు రావడం